మంచి మాట అనేది ఎవరి నోట విన్నా ఎవరికైనా పనికొస్తుంది. ఎప్పుడు విన్నా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. అందుకే మంచి అనేది ఎవరు చెప్పినా వినాలి. మేలు కోరి చెప్పే ప్రతి మాట ప్రవచనంగా మారుతుంది. మనసుకు బలాన్ని, మనిషికి ప్రశాంతతని కలిగిస్తుంది. మరి ఈ వారం ప్రవచనం సెగ్మెంట్లో ప్రముఖ సనాతన ధర్మ ప్రచారకర్త డాక్టర్ శ్రీమతి శిల్పా గారు చెప్పే ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము వారాహి అమ్మవారి నవరాత్రి గురించి వినబోతున్నాము. వారాహి అమ్మవారి నవరాత్రి అన్న వీడియో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. కానీ ఇది మన వేదాల్లో కానీ లేదు అంటే మన పురాణాల్లో ఎక్కడ కూడా వారాహి నవరాత్రి అన్న మాట అసలు ఎక్కడ రాలేదు. మన శాస్త్రాల్లో పురాణాల్లో 4 నవరాత్రులు చెప్పబడ్డాయి. 2 మొదట అయితే అందరికీ తెలిసింది శరద్ నవరాత్రి, అంటే శరద్ ఋతులో వచ్చే ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రి శరన్నవరాత్రి అంటాము. అప్పుడు అందరికీ తెలిసిన నవరాత్రి. రెండవది వసంత ఋతువులో చైత్రమాసంలో చేసే నవరాత్రి. అప్పుడు చాలామంది అమ్మవారి పూజ కూడా చేస్తారు, చాలామంది రాముల వారి పూజ కూడా చేస్తారు. అది చైత్ర నవరాత్రి. ఇవి 2 ప్రకట నవరాత్రి అంటారు. 2 గుప్త నవరాత్రులు. మొదట మాఘమాస నవరాత్రి, తర్వాత ఆషాఢమాస నవరాత్రి. ఇవి 2 గుప్త నవరాత్రులుగా చెప్పబడ్డాయి. అయితే ఇప్పటి కాలంలో చాలామంది మనము రాజా శ్యామల అమ్మవారి నవరాత్రి అంటూ మాఘమాస నవరాత్రిని, లేదు అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్లో వారాహి అమ్మవారి నవరాత్రి అంటే ఈ ఆషాఢమాస నవరాత్రిగా చెప్తున్నారు. కానీ ఇది అసలైనది గుప్త నవరాత్రి. మరి చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. ఇవి నవరాత్రిలో ఏం చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, దీని ప్రాముఖ్యత ఏమిటి, ఎవరు చేసుకోవచ్చు, ఇలాగ చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మొదట ఇది అమ్మవారి నవరాత్రి. అమ్మ అంటే ఎవరు? జగదాంబిక, పరాంబిక, లలితా అమ్మదేవి. ఏ పేరుతో పిలిచినా కూడా ఆ పరాశక్తిని మనము వివిధ రూపాల్లో ఆరాధించే ఆ దేవిని మనం అమ్మ అంటాము. ఆ అమ్మవారిని పూజించే ఏదైతే నవరాత్రులు ఉంటాయో, అంటే ప్రతిపద నుంచి పాడ్యమి నుంచి నవమి దాకా ఉన్న 4 రోజులు నవరాత్రి అని అంటాము. ఈ 4 మాసాల్లో చేసే నవరాత్రి. అయితే ఈ నవరాత్రులు ఎవరు చేసుకోవాలి అంటే, ఎవరికైతే శక్తి కావాలో వాళ్ళందరూ ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఉపాసించాలి. శక్తి అంటే ఏమిటి? శారీరక బలం ఒకటే శక్తి కాదు. తుష్టి, బుద్ధి, మేధ, పుష్టి, మాతృత్వము, ఆయుహు, ఆరోగ్యము, ఇలాంటివి ఏది కోరుకున్నా కూడా, ఏది కావాలన్నా కూడా ఆ కోరిక తీర్చేది శక్తి అంటే అమ్మవారు. సో మనం ఏది కోరుకున్నా కూడా ప్రసాదించగలిగే శక్తి ఆ అమ్మవారికి ఉంది. కాబట్టి ఏ కోరికతో కూడా అమ్మవారిని పూజించవచ్చు. మరి ఎవరు పూజ చేయాలి అంటే, దానికి వీళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయరాదు అలాగా ఏమీ లేదు. చిన్నపిల్లలు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, వివాహం అయిన వాళ్ళు చేయొచ్చు, వివాహం కాని వాళ్ళు కూడా చేయొచ్చు, సధవ అంటే పతి ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు, భర్త లేని వాళ్ళు కూడా చేయొచ్చు. అందరూ అమ్మవారిని పూజించవచ్చు. ఈ పూజ ఎలా చేసుకోవాలి అంటే, మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? పారంపరిక పూజ చేసే పద్ధతి మన వైదిక పద్ధతి. పరంపర అంటే ఏంటిది? మన పూర్వీకులు, అంటే పెళ్ళయిన తర్వాత మన అత్తమామలు, పెళ్ళి కాలేదు అంటే అమ్మ నాన్న ఎలాగా పూర్వం నుంచి పూజిస్తున్నారో అదే పద్ధతిలో మనం కూడా పూజ చేసుకోవడము ఆనవాయితీ. అదే వైదిక పద్ధతి. లేదండి మా ఇంట్లో అసలు ఏమీ లేదు, మేము కొత్తగా చేసుకోవాలి అనుకుంటున్నాము, మాకు మీరు చెప్పండి అని అంటే, ఎక్కువ ఆడంబరం చేసే అవసరం లేదు. అమ్మవారి ఏ పటాన్ని కూడా మీరు తీసుకువచ్చి మీరు పూజ చేసుకోవచ్చు. దాన్ని నీళ్ళతో తూడ్చండి. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు ఏదన్నా సుగంధితమైన ఏ పువ్వుని కూడా మీరు అమ్మవారికి పెట్టి ధూప, దీప, నైవేద్యము అంటే అమ్మవారికి ఇష్టమైనది అన్నము. ఏ రకమైన అన్నము కూడా, గూఢాన్న ప్రియ అంటారు కదండి, ఏ రకమైన అన్నం కూడా తీపి, పులుపు ఎలాగ చేసినా కూడా పర్వాలేదు. అన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని హారతి చేసి, అమ్మవారిది ఏదన్నా స్తోత్ర పఠన మీకు వచ్చింది, మీకు బాగా వచ్చు అంటే ఏదన్నా సౌందర్య లహరి, లేదు అంటే లలితా సహస్రనామము,
ఏమీ రాదండి మాకు అంటే 10 నిమిషాలు అలా కూర్చొని హే జగదంబ హే జగదంబ హే జగదంబ అన్నా కూడా అమ్మవారు మనకు అదే కరుణ చూపుతుంది. మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క అనుష్ఠానము పూజ చేసే వాళ్ళకు మొదటి నియమం చెప్పేది స్నానము. ఎందుకంటే స్నానం చేస్తేనే శారీరక శుద్ధి అనేది అవుతుంది. రెండోది మానసిక శుద్ధి. మనసు శుద్ధిగా ఉండాలంటే మనసుతో మంచి ఆచరణ చేయాలి, అంటే మంచి ఆలోచనలు ఉండాలి. మొదట సత్యవాక్కు పరిపాలన, ఇతరుల గురించి ఏదో చెడుగా మాట్లాడడము ఇట్లాంటివి చేస్తుంటే ఈ సమయంలో మీరు చెయ్యకండి. కొంతమంది ఉంటారు మేము అసలు ఉండలేమండి గొడవ పడకుండా, అలాంటి వాళ్ళు చేయకండి. ఈ సమయంలో నిష్ఠగా ఉండాలి. వాక్కుతో మనసుతో దృష్టితో ఏ రకంగా కూడా ఇతరుల్ని ఏ రకంగా కూడా మనం బాధ పెట్టకూడదు, ఇలాగా ఉండాలి. మరి భోజనము, ఎందుకంటే మనం చేసే భోజనం ద్వారానే మన మనసు మన శరీరం శుద్ధి కలుగుతుంది. కాబట్టి ఏ అనుష్ఠానం చేస్తున్నా కూడా మద్య మాంసాల నుంచి దూరంగా ఉండాలి. తర్వాత ముఖ్యమైనది బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యంగా ఉండి ఏ అనుష్ఠానం కూడా చేస్తే చాలా తొందరగా ఫలిస్తుంది. కాబట్టి ఈ నియమాలతో మనం అమ్మవారి నవరాత్రి చేసుకోవాలి. అందరూ చేసుకోవచ్చు, అందరూ చేసుకోండి. మీ కోరికలు ఆ అమ్మవారికి చెప్పి మీ అందరి కోరికలు తీరుతాయి, తీరాలి అని కోరుకుంటూ జై శ్రీకృష్ణ.